महात्मा ज्योतिबा फूले, 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 महात्मा ज्योतिबा फूले। మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఈరోజు ఘనంగా మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడు కులాల పేరుతో అనేక రకాలైనటువంటి అసాంఘికంగా సామాజికంగా అనగదొక్కబడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఒక సంఘ సంస్కర్తగా జాతీయ అంతర్జాతీయ ఉద్యమ నేతగా అనేక సంస్కరణలు చేపట్టి మహిళలకు మొట్టమొదట అక్షరాస్యులు చేయాలనే ఉద్దేశం పైన మొదట తన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలేకి విద్యను నేర్పించి ఆమె ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం పాఠశాలను నెలకొల్పినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే మహాత్మా గాంధీ కన్నా ముందే ఆయన్ని మహాత్మా అనేటువంటి బిరుదుని అంకితం చేసినటువంటి సందర్భంలో ఆయన యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగానే బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా తాడిత పీడిత వర్గాల కోసం రాజ్యాంగాన్ని కూడా ఆయన రూపొందించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగానే ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో అగ్రపీఠం వేస్తూ ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న ఉద్దేశం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాధ్యత స్వీకరించినటువంటి 8-9 నెలల కాలంలోనే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేసిన కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం అనేది బీసీ సంక్షేమ సంఘం నిజంగా కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టేటువంటి ఏ కార్యక్రమానికైనా బీసీ సంక్షేమ సంఘం అన్ని రకాల కూడా తోడ్పాటును అందజేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేమందరూ కూడా సంక్షేమ కార్యక్రమం సద్వినియోగపరిచే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు జిల్లా టౌన్ బ్యాంకు చైర్మన్ ఏఎక్స్ షణ్ముగం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన 1841లో మరాఠీ విద్యాభ్యాసంలో పూర్తి చేసుకొని ఇంటికి రావడం జరిగింది. తర్వాత అగ్ర కులాలు అని చెప్పుకునే కొన్ని కులాల వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వాళ్ళకి తోడుగా మాలీ కులం అనే ఈ కులాలుగా ఆనాటి ప్రజలు నిర్ణయించడం జరిగింది. వాటితో పాటు 3 కులాలుగా అంటరాని వాళ్ళు, మాట రాని వాళ్ళు, చేతరాని వాళ్ళు అనేది కూడా 3 కులాలుగా విభజించడం జరిగింది. వీటిలో ఎవరి కులాలు వారు కూడా చదువుకోకుండా 3 కులాలు ఒక్కటే చదువుకోవాలి. ఒకటి క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్యులు మాత్రమే చదవాలి. మిగిలిన 2 కులాలు కూడా వారికి బానిసత్వంగా పనులు చేస్తూ ఉండాలి. మిగిలిన 3 కులాలు ఊరు బయట ఉన్నటువంటి పనికిరాని వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటి వాటిలో నవయుగ వైతాళికుడు, సమయోధుడు
ఇలాంటి పేర్లు ఉన్నటువంటి మన జ్యోతిరావు పూలే చదువుకునేదానికి ఆయనకి 13వ ఏటనే పెళ్లి చేయడం కూడా జరిగింది. 9 సంవత్సరాలు ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేనిచ్చి వారికి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన చదువుకునేదానికి వాళ్ళ తల్లి ఒక సంవత్సరంలోనే మరణించడం జరిగింది. ఆయన స్కూల్ బ్యాసంలో చదివించడానికి వెళితే వాళ్ళని చదవనివ్వకుండా గోవింద్ అనే వాళ్ళ తండ్రిని ఇబ్బంది పెట్టడంతో అతని స్కూల్ నుంచి మాన్పించారు. వాళ్ళు చదువుకునేదానికి శ్రద్ధ ఉన్నటువంటి జ్యోతిరావు పూలే చిత్తు పేపర్లను వేరుకొని వచ్చి కూడా వాటిల్లో ఉన్నటువంటివన్నీ కూడా తోట పనులు చేసుకుంటూ నైట్ దీపం ముందర కూర్చొని చదివి తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేసుకోవడంతో ముగిస్తున్నటువంటి ఆ సమయంలో కొంతమంది 2 టీచర్లు వచ్చి మళ్ళీ అతనికి శ్రద్ధ ఉన్న దానిని తీసుకెళ్ళి ముందుకు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా కూడా అతను ప్రతి ఒక్కరికి కూడా చదువు నేర్పించడం వల్ల భార్య సావిత్రిబాయి పూలే కూడా ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి దాదాపు 150 సంవత్సరాలకు ముందే ప్రభుత్వానికి ఈ విధంగా చేస్తే ఈ బడుగు బలహీన వర్గాలు కూడా బాగుపడతారనే సందేశాన్ని ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అణగారిన వర్గాలను అంతా కూడా ముందుకు తీసుకొచ్చేదానికి చేస్తున్న ప్రయత్నం చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ రుణాలు కూడా మంజూరు చేసి అందజేయడం కూడా జరుగుతుంది. దీనికి మేమంతా కూడా బీసీ సంఘంలో చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి బీసీ నాయకులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.